వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. శివరాంపల్లి, కాటేదాన్, అరాంగర్, బండ్లగూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. మేఘాలు కమ్ముకుపోతూ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కుండపోత వర్షం చోటు చేసుకుంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్లలోకే పరిమితమైపోయారు. హైదర్ నగర్, కేబీహెచ్పీ, కూకట్పల్లి, బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకస్మికంగా వాతావరణం మారటంతో రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకృతి నాట్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. కళాకృతి నాట్యాలయ ఫౌండర్ ఎం భారతి, ఫెస్టివల్ చైర్మన్ బిఆర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ యాదగిరి పుణ్యక్షేత్ర మహత్యాన్ని ప్రతిబింబిస్తూ 60 మంది కళాకారులతో విభిన్న నృత్య ప్రదర్శనలు నిర్వహించామన్నారు. ఈ వేడుక కళా ప్రియులను ఆకట్టుకుంది. ఫెస్టివల్ ఫస్ట్ ఎడిషన్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ ఆఫ్ యాదాద్రి డాన్స్ ఫెస్టివల్. సో లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నాట్యాంజలి వచ్చేసి చిన్న ఫెస్టివల్ లాగా చేసాం. బట్ దిస్ టైమ్ ఈ టర్న్ ఇట్ ఇంటూ కాంపిటీషన్, పిల్లలకి ఎక్కువ ఎంకరేజింగ్గా ఉంటుంది అని. ఈరోజు 65 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. రేపు మళ్ళీ ఆల్మోస్ట్ 60 పార్టిసిపెంట్స్ ఉన్నారు. రేపు గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇవాళ ఓన్లీ సోలోస్, రేపు గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ రేపు సాయంత్రం మళ్ళీ యాదాద్రి డాన్స్ ఫెస్టివల్ డే 2. ఎంతమందికి వచ్చిన ప్రతి పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న పోకూడదు కాబట్టి అండ్ ఆర్ట్స్ మీద వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రైజ్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చాం. యూజువల్గా ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది యాదగిరిగుట్ట నరసింహస్వామి. సో ఆ సింబాలిజంతో యాదాద్రి అని పెడితే ఈవెన్ అందరిలోకి వెళ్తుంది ఇది. యాదాద్రి అంటే ఓకే, హైదరాబాద్ ఐకానిక్ ఇది యాదగిరిగుట్ట కాబట్టి యాదాద్రి అని పెడితే అందరిలోకి ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పి పెట్టాం. సో టోటల్ 2 days డాన్స్ ఫెస్టివల్ అండి. నేషనల్ నాట్యాంజలి కాంపిటీషన్స్లో వచ్చి ఆల్మోస్ట్ 115 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో మనకి 8 టీమ్స్ వస్తున్నాయి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అండ్ SNA అవార్డీస్, పద్మశ్రీ అవార్డీస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కుప్పం మండలం డి అగ్రహారం గ్రామానికి చెందిన 8 నెలల గర్భవతి ఇంద్రజ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమెను గ్రామానికి చెందిన సతీష్ హతమార్చాడంటూ బంధువులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. పేరు పెరుమాల్, బి అగ్రహారం. చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెళ్లి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. అతనికి మాట్లాడడం రాదు. 6 సంవత్సరం అవుతుంది. అతనికి మాటలు రావు. వీడు అత్యాచారం చేసి బలవంతం చేసి వీడే బలవంతం చేసిన దానికి
ఉరి వేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను బయట దేశం పోయింది సార్. వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. అన్యాయం జరిగింది. నా భార్యని చంపేసినారు. నా బిడ్డకి నాకు ఇది కావాలా, న్యాయం కావాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. పోలీస్ సార్, మీరు నాకు దయచేసి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. రేపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు వేతన సవరణల కోసం అర్ధనగ్న నిరసన తెలిపారు. జీవో 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లను, పొర్లు దండాలతో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత 12వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పక్కనే సమస్యలు పరిష్కరిస్తాము, సానుకూలంగా ఉన్నామని చెప్పేసి పదే ప్రకటనలు చేస్తూ ఉంది. నిన్న 17వ తారీఖు డిఎంఏ ఆఫీసు ముట్టడి సందర్భంగా కూడా మున్సిపల్ కమిషనర్ సెక్రటరియట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, 2-3 రోజుల్లో మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ వేతనాలు పెంచడమే కాదు, మేము పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు ఆందోళనలోకి వచ్చి సమ్మె చేస్తా జీవో నెంబర్ 36 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పేరుతో 24,500 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్నటువంటి 21,000 రూపాయల వేతనానికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా గత 17 రోజుల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అనేక చోట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, విద్యుత్తు సదుపాయాలు ఆగిపోయి కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో ఉండటం వల్ల జనాల ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం స్పందించకపోవటం ఇది నిరంకుశ విధానము. ప్రభుత్వం స్పందించాలి, వెంటనే చర్చలు పిలవాలి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు సవరణ చేసి పెంచి అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తాను. సమ్మెను కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాను. వర్ధిల్లాలి మున్సిపల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. మహిళలు బోనం ఎత్తి ఊరేగింపులో పాల్గొనగా పురుషులు డప్పులతో జానపద గీతాలపై చిందులేశారు. బతుకమ్మ, బోనం పల్లకీలతో కార్యాలయం ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించిన ఈ వేడుకలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. బోనాల శుభాకాంక్షలు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన బోనాల పండగ సెక్రటేరియట్ పండగ సంబరాన్ని అంబరంగా అందరూ యావత్ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు. లక్ష్మణ్ తరఫు నుంచి, అన్న తరఫు నుంచి మేమందరం ఇన్వైట్ చేయడం జరిగింది. మేమందరం వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ధన్యులమైనాం. థ్యాంక్ యూ. శ్రీ నల్లబూచమ్మ దేవాలయంలో బోనాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కొత్త సెక్రటరీ కట్టినప్పటి నుంచి రేవంత్ అన్న గారు మాకెంతో కృషి చేసి ఈరోజు 3 పూల ఆరకాయల్లాగా బోనాలు ప్రతిసారి ఏటేటా ఘనంగా నిర్వహిస్తున్నాం మేము. ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అర్చకులు, అభివృద్ధి సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు. శ్రావణ శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు తెలిపారు. కోయిల అల్వార్, తిరుమంజనం, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, చక్ర స్నానం, పుష్పయాగం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు తెలిపారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమ వివరాలు. తేదీ 5/8/2025 శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి అనగా 9 ఆగస్టు 2025 శనివారం వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
అత్యంత వైభవంగా జరిపించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉత్సవాల్లో భాగంగా 5వ తేదీన మంగళవారం రోజు ఉదయం కోయిలాళ్వారి తిరుమంజనంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ తేదీ మంగళవారం సాయంత్రము అంకురార్పణ దీక్షా స్వీకరణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 6వ తేదీ బుధవారం ఏకాదశి రోజున సుప్రభాత సేవతో 6 నిత్యవిధి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అదో యాగశాల ప్రవేశము, పురాణ శాస్త్ర పారాయణాలు, అగ్ని కార్యము, ద్వారద్వార ధ్వజకుంభారాధనలు, గరుడ హోమము, ఉత్సవాల్లో ప్రధానమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబడుతుంది. 6వ తేదీ సాయంత్రము దేవతాహ్వానము, భేరీ పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 7వ తేదీ గురువారం రోజున ఉదయం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, స్వామివారి కళ్యాణోత్సవంతో 3వ రోజు కార్యక్రమం ఉదయం ప్రారంభమవుతుంది. గౌతమ్ నగర్ డివిజన్లోని మిర్జాలగూడ చిన్మయి మార్గ్ ప్రాంతంలో భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు కాలనీలోకి చేరి నివాసితులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. పలు ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో డ్రైనేజ్ వ్యవస్థ మురికి చెర్లకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లా చూపే ఆగు తల్లి, ఆడ నుంచి నీళ్ళు వస్తే చూపించాలిగా. आपका पाँव पड़ता हूँ, हमारे लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ प्लीज़. मैं आपसे रिक्वेस्ट करता हूँ సార్, రంగనాథ్ సార్ ప్లీజ్ సార్, నాకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంతకుముందు ఎలర్జీ వచ్చింది ఇందులో నడవడం వల్ల పబ్లిక్ గురించి. కానీ నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. రంగనాథ్ సార్ అయితే దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అన్న. రంగనాథ్ సార్, మైనపల్లి హనుమంతన్న మాకు మీ మీద నమ్మకం ఉంది. హైడ్రా మీద మైనపల్లి హనుమంతన్న మీద మాకు నమ్మకం ఉంది. మా ప్రాబ్లం దయచేసి సాల్వ్ చేయండి. వర్షం ఇప్పుడు అయిపోయి కూడా అర్ధగంటకు పైన అయిపోయింది. వర్షం పడ్డది అర్ధగంట నుంచి 45 నిమిషాల వర్షం పడ్డది. ప్రభావం చూడండి ఇంకా ఎంత ఘోరంగా వస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్లో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని ఎమ్మెల్యే విజయుడు గారు సందర్శించి స్వామి మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వల్లూరు గ్రామంలో పాఠశాల, కళాశాలలు, ఇందిరమ్మ ఇండ్లు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు పిల్లలను పండుగలు, వ్యవసాయ పనుల పేరుతో బడికి పంపకపోవడం వల్ల విద్యార్థులు వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100% హాజరు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. డ్రైడే కార్యక్రమంలో దోమల నివారణ చర్యలు సమీక్షించారు. కాలేజెస్లో చాలా ఎక్కువ ఉంది. సో ఆబ్సెంటిజం మనం ఒకసారి అది రెక్టిఫై చేసినట్టయితే అందరూ మనకు ఒక 90-95% స్టూడెంట్స్ కంపల్సరీగా కాలేజ్కి కూడా అటెండ్ అయినట్టయితే
మన లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలనేసి కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మనకి హై స్కూల్లో కూడా చూసుకుంటే ఈరోజు 75% అటెండెన్స్ ఉంది. సో టీచర్స్ కూడా నాకు చెప్తా ఉన్నారు ఏంటంటే పండుగలు అవి ఇవి వస్తూ ఉన్నాయి కాబట్టి చాలామంది డుమ్మాలు కొడుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. సో పేరెంట్స్కి అందరికీ తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు స్కూళ్ళకి పోయినా కాలేజ్కి పోయినా కానీ కూడా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా మీరు వ్యవసాయ పనులకు కానివ్వండి, పండగలని కానివ్వండి, లేకపోతే వేరే కుటుంబ ఫంక్షన్లని కానివ్వండి, దయచేసి వాళ్ళని తీసుకొని పోవద్దు. ఎందుకంటే ఒక్కరోజు క్లాస్ వినకపోతే తర్వాత వచ్చే క్లాసెస్ ఏవి కూడా వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావు. సో తర్వాత ఆ చాప్టర్ మొత్తం కూడా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ చాప్టర్ మొత్తం కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని అందరినీ కూడా 100% ప్రతిరోజు మీరు స్కూల్స్కి కాలేజెస్కి పంపించాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మా స్కూల్స్కి కాలేజ్కి పంపించినట్టయితే ప్రభుత్వం తరఫున క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించి ఇతర సౌకర్యాలు కూడా ఏమేమి ప్రాబ్లమ్స్. మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండలంలోని సామ నరసింహారెడ్డి గార్డెన్లో మహిళల సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేశారు. 2,09,00,000 రూపాయల రుణాలు లబ్ధిదారులకు అందజేయబడినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మహిళ కోటీశ్వరరాలు అవ్వాలని ఆశపడ్డారని, వడ్డీ రుణాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహిళల కోసం పంట భూములు కేటాయించాలని, 4th సిటీలో 100 ఎకరాల ఇవ్వమని కూడా పిలుపునిచ్చారు. ఏపీఎం సత్యనారాయణ ఈ పథకంపై మహిళలను ప్రోత్సహించారు. A1 టీవీకి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం కందుకూరు మండలానికి సంబంధించినటువంటి మహిళా స్వయం సేవక సంఘాలు ఉన్నటువంటి 2024 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు వరకు 2,134 సంఘాలకి 2,09,00,000 రూపాయలను ఈరోజు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఇది కందుకూరు మండలానికి వచ్చేసి 1,152 సంఘాలకి 1,09,00,000, మహేశ్వరం మండలానికి సంబంధించింది 982 సంఘాలకు 1 కోటి రూపాయలు రావడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఈ నెల 12 తారీఖు నుంచి 18 తారీఖు వరకు పెద్ద ఎత్తున అటువంటి ప్రోగ్రాం చేపడుతున్నాము. ఈ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ప్రతి సంఘంలో లేని సభ్యురాలు అయితే ఎవరైతే 14 సంవత్సరాల నుంచి పైబడిన ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా సంఘాల్లో చేరాలని చెప్పేసి, కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయాలని, అలాగే వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని, తర్వాత ప్రతి గ్రూప్కి బ్యాంకు లింకేజీలు అందే విధంగా ప్రతి మహిళకి బ్యాంకు లింకేజీ రుణాలు అందే. మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. జగన్ రాయలసీమకు క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయారని, ఈ ప్రాంతం ప్రాజెక్టులను వదిలివేశారని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 782 కోట్ల అవినీతిని ఎద్దేవా చేసి నీటి వ్యవస్థలను అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబే నిజమైన అభివృద్ధి కర్తని, జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాడని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై కేంద్రానికి వ్యతిరేక మెయిల్స్ పంపిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకుని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ ని, ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని, వేదావతి ప్రాజెక్ట్ ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి 1986 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టు రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు కదా జగన్. మరి ఈరోజు సూటిగా అడుగుతున్నాం. వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడతారు, మేమేదో ఉద్ధరించినాం రాయలసీమని. ఏం ఉద్ధరించారు? హైకోర్టు తీసుకొస్తామని చెప్పి కర్నూలులో మోసం చేసి ఈ రోజు హైకోర్టు బెంచ్ను తెస్తామని ఏదైతే సాధ్యపరమైన హైకోర్టు బెంచ్ తెచ్చి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అయితే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి ప్రాంతాల వారిగా 3 రాజధానులన్నీ 3 ముక్కలు ఆడినటువంటి వ్యక్తి జగన్ కాదని అడుగుతున్నాం.
రాయలసీమ ప్రాంత వాసులందరికీ రైతులందరికీ ఈరోజు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా అంటే మీరు రాక్షసుల్లాగా ఒక అభివృద్ధి యజ్ఞం చేస్తున్న వ్యక్తికి అడ్డుపడే విధంగా రాక్షసుల్లాగా అడ్డుపడుతున్నారు. మెయిల్లు పెడతారు. తెనాలి 3 టౌన్ పరిధిలో హోటల్స్ లాడ్జీల నిర్వాహకులతో సీఐ రమేష్ బాబు కీలక సమావేశాన్ని నిర్వహించారు. సరైన గుర్తింపు కార్డులు లేకుండా గదులు కేటాయించరాదు, మైనర్లకు పోలీస్ అనుమతి లేకుండా రూములు ఇవ్వద్దని స్పష్టం చేశారు. లాడ్జీలలో తప్పనిసరిగా 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బెట్టింగ్, పేకాట, వ్యభిచార కార్యకలాపాలకు రూమ్లు ఇవ్వకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో లాడ్జీల యజమానులు పాల్గొన్నారు. లేకుండా ఎలా చేస్తే ఏదైనా నేరంగా జరిగితే నేరాలు ఆపాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది కాబట్టి అప్పుడు మనం ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయలేము, పట్టుకోలేము. రీసెంట్ గా మద్దతు జరిగింది. దాంట్లో ఒక చిన్న సీసీ కెమెరా, అది ఎంతో ఖరీదు కూడా కాదు, 3,000 రూపాయలు. బొమ్మ సరిగ్గా కనపట్ల, ఆయన ఎవరో అర్థం కావట్లా. దాని వాయిస్ బాగా క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఎక్కడ చెన్నై భీమిలి నియోజకవర్గం గిరిజాల పంచాయతీలో జరిగిన సుపరిపాలన సభలో రాష్ట్ర జనవరుల అభివృద్ధి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సుపరిపాలన అంటే ప్రజల కోసం పనిచేసే పాలన అని తెలిపారు. సూపర్ 6 పథకాలు బౌండరీల దాటి ప్రజల హక్కులకు చేరాయని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి ఒక్కరికే వచ్చినా ఇప్పుడు ఒక్క కుటుంబానికి 5 పిల్లలకు 5 వందనాలు ఇస్తున్నారని వివరించారు. సభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు, అపోజిషన్ లో. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఎప్పుడు లేని విధంగా ఒక నియంత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎలా ఇబ్బందులు పెట్టాడో మనం అందరం కూడా చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారిని చివరికి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. అయితే ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్తా ఉన్నానంటే, ఆ 5 ఏళ్లు కూడా అసెంబ్లీలో చురుగ్గా తెలుగుదేశం పార్టీ వాణిని అందరికీ అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో వినిపించడమే కాకుండా పోరాటం చేసిన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు సోదరుడు రామానాయుడు గారు. 3,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మంచానికే పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పెంచింది 250 రూపాయలు అయితే ఈయన పెంచింది 1000 రూపాయలు వృద్ధులు వితంతులకి. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలో పాల్గొని ఆశీర్వాదనాలు స్వీకరించారు. అనంతరం గోవా రాష్ట్ర గవర్నర్గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజుతో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గవర్నర్ పదవి ఉత్తరాంధ్రకు గర్వకారణమని, అశోక్ గజపతి రాజు మరింత పురోగతిని సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఈరోజు స్వామివారిని ప్రతివారం దర్శించుకుంటూ అలవాటు. మా అబ్బాయి మ్యారేజ్ సందర్భం కూడా రావడం జరిగింది. అనుకోకుండా పెద్దలు అశ్వగతురాలు కూడా కలగడం జరిగింది. ఆయన దేశంలోనే ఒక అత్యంత నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు గవర్నర్ పదవి అనేది చాలా సంతోషం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. మన ప్రాంతం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వారు ఎన్నో వేల ఎకరాల భూములు వారు దానం చేయడం కాకుండా పేద ప్రజానికానికి సమాచార దేవస్థానం అభివృద్ధి చేస్తున్నారు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్నారు కానీ వారు ఎన్నో, వారు కానీ వారి పూర్వీకులు, వారి నాన్నగారు కానీ, వారు అన్నగారు కానీ, వారందరూ కూడా ఎన్నో బాధ్యతలు మంచి గొప్ప కుటుంబం, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి వారందరూ ఉండే మన కంబట్ హరిబాబు ఇచ్చారు ఈ ప్రాంతం నుంచి. వాళ్ళు ఉండే వ్యక్తి అశోక్ జరగడం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.